అసలు ఎంతో పవిత్ర స్థలం. అసలు ఇది వినడానికే ఎట్లా ఉంది, అలాంటిది ఇక తప్పని పరిస్థితి. ఎంతో బాధ కలుగుతున్న విషయం. అసలు పవిత్రమైన అయోధ్య రామ మందిరంలో రీసెంట్గానే చూసుకుంటే దొంగతనం జరిగింది. బంగారం విషయం కావచ్చు, వెండి విషయం కావచ్చు, నగదు విషయం కావచ్చు. అసలు దీన్ని ఎట్లా చూస్తారు? దీని గురించి ఏం చెప్తారన్న మీరు? అంటే ఈ బీజేపీ పార్టీ అనేది ఇప్పుడు కాదు, మొదటి నుంచి రాముని పేరు చెప్పే బతుకుతూ ఉంది. ఇవాళ రాముడే ప్రజలకు కనువిప్పు చేసాడు. అంటే ఎట్లానా? ఇంతకుముందుకు రాముని పేరు చెప్పి ఓట్లు అవి దొంగతనం చేస్తూ ఉండేవాళ్ళు. ఇవాళ పవిత్రమైన అయోధ్యలో కొన్ని కోట్ల మందికి ఆరాధ్య దైవమైనటువంటి రాముని సన్నిధిలో దాదాపు 100 నుంచి 200 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి అక్కడ భక్తులు, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ చెప్తా ఉంది. అంటే ఇప్పుడు రాముని పేరు చెప్పుకొని గెలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అని ఇప్పుడు మీరు అన్నారు కదండి. అసలు రాముని పేరే ఎందుకు చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి? అదే మీకు చెప్పబోతుంది ఏంటంటే, రాముని గుడి కట్టనప్పుడు రాముని మనోభావాల గురించి మాట్లాడినటువంటి వ్యక్తులు ఇవాళ రాముని గుడి కట్టినాక దొంగతనం చేస్తున్నటువంటి వ్యక్తుల పట్ల అదే చొరవ చూపి వాళ్ళని అరెస్ట్ చేయడం కాదు, వాళ్ళపైన సిట్ చేయడం కాదు, వాళ్ళని ఉరిదీయాలి, వాళ్ళపైన బుల్డోజర్లు ఎక్కియాలి. ఏం చేస్తుండే యోగి? అవునా కదా? ఇప్పుడు మతాల గురించి పక్కన పెడితే అందరం రామభక్తులమే, మేమైనా మనమందరం ఎవరైనా శ్రీరాముని కొలువంది ఎవరు ఉండరు. ఇవాళ శ్రీరామచంద్రునికి అంత అవమానం జరిగితే ఎందుకు మోడీ, ఎందుకు యోగి, ఎందుకు అమిత్ షా నోరు మెదుపుతలేరు? ఎందుకు బుల్డోజర్లు కదులుతలేవు? ఎందుకు ఛాతీపై గోలీనే ఉతారితే వాళ్ళు మాట్లాడితే అదే అంటారు కదా, మార్ డాలో సాలోంకు అని చెప్పేసి. ఎక్కడ పోయినాయి ఆ నోర్లు? ఎక్కడ పోయినాయి? మనోభావాలు దెబ్బతీస్తుంటూ ఒక దుక్కేమో రాముని మోసం చేస్తూ బతుకుతా ఉన్నారు, ఇంకో దుక్కేమో ఓట్లు దొంగతనం చేస్తూ బతుకుతా ఉన్నారు. ఇవన్నీ చూసి కేవలం మన హిందూ సమాజమే కాదు, అన్ని వర్గాలు చీకొడుతూ ఉన్నాయి బీజేపీ. ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నియామకాలు లేవు, నీట్ పేపర్ లీక్స్ ఉంటాయి. వాళ్ళని ఎంతమంది, దాదాపు చాలామంది విద్యార్థులు చనిపోయా ఉన్నారు. నీట్ పరీక్షను కూడా నిర్వహించలేని పరిస్థితిలో ఉంది ఈ బీజేపీ గవర్నమెంట్. సిగ్గుచేటు. ఒక దుక్కు గుళ్ళల్లో పడి దొంగతనాలు చేస్తున్నారు ఇదే గవర్నమెంట్. అదే వేరే గవర్నమెంట్లో ఉంటే ఇవాళ తెలంగాణలో ఏదైనా టెంపుల్లో జరిగితే రోజు ఒకడు వచ్చి ఆడ ధర్నా చేస్తూ ఉన్నారు. ఇవాళ ఏనా కొడుకు మాట్లాడతలేరు ఎందుకు? శ్రీరామచంద్రుడు పుట్టినటువంటి ప్రదేశంలో అయోధ్యలో అంత పెద్ద స్కామ్ జరిగితే ఇవాళ ఎవ్వడు కూడా పోయి అక్కడ మాట్లాడతలేరు ఎందుకు? ఎందుకంటే సిగ్గుతో తల వంచుకోవాలి. ఇది మీ బీజేపీ యాటిట్యూడ్. అది దేవుని పేరు చెప్పి బతకడం మీకు అలవాటు. ఇది భారతదేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు, స్పెషల్లీ మన హిందువుల పేర్లు చెప్పి దోచుకుంటున్నటువంటి మూర్ఖుల నుంచి హిందూ పేరు, ముస్లిమ్స్ పేరు చెప్పి ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి మూర్ఖులని మీరందరూ పసిగట్టాలని చెప్పేసి మీ ద్వారా జనరల్గా ఇప్పుడు బీజేపీ స్పెషల్గా ఇప్పుడు ఏదైతే జై శ్రీరామ్ అనే పదం వాడకపోతే మన మతస్థుడు కాదు, మన హిందువు కాదు, మన ద్రోహి అని చెప్పేసి చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే శ్రీరాముని పవిత్రంగా కొలుస్తున్నటువంటి పేరు పలకడం చాలా శుభపరిణామం. కానీ అలాంటి శ్రీరాముని గుళ్ళు అయినా కూడా ఇప్పటివరకు వాళ్ళ మీద జస్ట్ సిట్ వేయడము, అరెస్ట్ చేయడము, వాళ్ళ దగ్గర రికవరీ చేయడం అనేది వినబడుతుంది. అంత పవిత్ర స్థలం. అలాంటిది ఇప్పుడు మీరు అన్నట్టు గోలిమారు అనే పదము ఉత్తప్పుడు వస్తుంది, కానీ ఈ టైంలో ఎందుకు పోయింది అని అంటే ఫైనల్గా వాళ్ళని ఏం చేస్తే న్యాయం జరుగుతాను అనుకుంటాను. నేను ఒకటే అంటున్నాను, ఎవరైతే చేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని మా హిందూ సమాజం రామభక్తులుగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, సిట్టేసి కాలయాపన చేయడం కాదు. ఆడ కెమెరాలకు అడ్డు పెట్టి మరి దొంగతనాలు చేస్తున్నారు అంత పెద్ద పవిత్రమైన ఆ గుడిలో. ఇది కేవలం రామునిని అవమానించడమే కాదు, ప్రతి ఒక్క హిందుని అవమానించడమే. ఇప్పుడు మేమంటున్నాం గోలీమాలో సాలోంకు అంటున్నాం. దమ్ము ఉంటే యోగి వాళ్ళపైన ఈ సిట్టు అవి అని చెప్పి కాకమ్మ కథలు చెప్పొద్దు. ఉత్తప్పుడు ఎట్లయితే మీరు మాట్లాడతారో, ప్రజలను రెచ్చగొడతారో, ఇప్పుడు మీరు అదే మాట్లాడాలి. మోడీ అయినా, అమిత్ షా అయినా, యోగి అయినా ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరైతే అయోధ్యలో ఈ యొక్క
దొంగతనం చేసిర్రో గోలీ మారో సాలోంకో అని చెప్తా ఉన్నాను. ఇదే ఫైనల్ డిసిషన్. అప్పుడే మా యొక్క హిందూ మనోభావాలు చల్లబడతాయని నేను కూడా చెప్తా ఉన్నాను.